చెర్రీ నీ అల్లుడవడం నీకిష్టం లేదు. వాళ్ళిద్దరినీ విడదీయాలని తన్ని ఈ కేసులో ఇరికించావు. చూసావా బావా, చూసావా నీ ముందే ఎన్ని మాటలంటుందో. ఏ తల్లైనా తన కూతురు కాపురాన్ని నాశనం చేయాలనుకుంటుందా? నువ్వనుకుంటావు. వద్దమ్మా, నన్ను మరి అంత రాక్షసులా చూడుకో. పిన్ని, పూర్తిగా అర్థం కాని కొంతమందికి నువ్వు దేవతలాగే కనిపిస్తావు. మా అమ్మ దేవత, తన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. చూడు బావా, చెర్రీ మన కల్లుడవడం మొదట్లో నాకిష్టం లేదు, నిజమే. కానీ తర్వాత మీరు చెప్పాక నేను మారిపోలేదా బావా? వాణ్ణి నా అల్లుడిగా అంగీకరించలేదు. అసలు ఆ తర్వాత నేను ఎప్పుడైనా ఒక్క మాట వాణ్ణి తప్పుగా గాని తక్కువ చేసి గాని మాట్లాడానా? ఒంటి చేత్తో ఈ ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంటే నీ కళ్ళు కుట్టాయా ఏంటి? ఏమా నన్నిప్పుడు అన్నేసి మాట్లాడుతున్నావు? నా నోటితో నేను చెప్పకూడదు గాని చెర్రీ లిల్లీ వెంట పడ్డం, తనని ఇబ్బంది పెట్టడం ఏం బావా మీరు చూడలేదు? మాట్లాడరేం బావా, చెప్పండి. అబ్బా, ఏం నటిస్తున్నావు అభినేత్రి అపూర్వ పిన్ని. ఆ మాటలు, చూపులు, హావభావాలు అదిరిపోయాయి. ఎంతో తెలివైన మా నాన్న కూడా నీ బుట్టలో బావా, వద్దు బావా, వదిలేయండి. చూసావా, నీ మీద దెబ్బ పడటం కూడా తనకిష్టం లేదు. అపూర్వ మీ అమ్మ స్థానంలో నా జీవితంలోకి వచ్చింది కాబట్టి అది నీకు నచ్చలేదు. అందుకే ఈ ఇంట్లో గొడవ జరిగినా, గోడ కూలినా అపూర్వనే కారణం అంటున్నావు. లేదు నాన్న, ఇదంతా చేసింది నిజంగా అపూర్వ పిన్ని. ముందు నువ్వు తనని తప్పుగా చూడటం మానేయ్, తల్లిగా చూడు. బావగారు, నేను చెప్తున్నా కదా, ఇదంతా చేసింది అపూర్వే. కేపీ, తప్పు చేసింది నీ కొడుకో. ఇదంతా నీ పెంపకం వల్లే వచ్చింది. నీ కొడుకుని వెనకేసుకురావాలని చూడకు. నా ఫ్రెండ్ కూతురని కూడా చూడకుండా వాడు నీచాన్ని కొడిగట్టాడు. వాడు చేసిన తప్పుకి శిక్ష పడాలి.